సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు రిలీజ్‌ల ట్రెండ్ ఒకటి నడుస్తూ ఉంది. చాలా సినిమాలు రిలీజ్ అవ్వడం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్టీ రామారావు గారి జయంతిని పురస్కరించుకొని ఈ నెల 20న క్లాసిక్ ఫిల్మ్ అయిన 'మాయాబజార్' కూడా రిలీజ్ చేయబోతున్నారు సార్. మరి దీనికి సంబంధించి మూవీకి సంబంధించి మొత్తం వివరాలు ఒకసారి చెప్తారా సార్? అంటే దాదాపుగా ఇది 'మాయాబజార్' అనే సినిమా కల్ట్ క్లాసిక్ సినిమాగా చెప్పుకుంటారు తెలుగులో. ఇందులో విచిత్రం ఏంటంటే ఇది మహాభారత కథే కానీ పాండవులు ఎక్కడా కనిపించరు. ఓకే. పాండవులు కనిపించని మహాభారత కథ ఇది. అభిమన్యుడు హీరో, కానీ అభిమన్యుడు హీరోలా అనిపించడు. సూత్రప్రాయంగా కథలో ఇది శశిరేఖా పరిణయం అనేది ఒక ఉపకథ. ఇది మహాభారతంలో ఎక్కడా లేదు. మహాభారత పాత్రలను ఆధారం చేసుకుని కల్పించినటువంటి ఒక గాథ. అయితే దీన్ని రంగస్థలం మీద అన్ని భాషల్లోనూ ఆడారు. మరాఠీలోనూ ఆడారు, ఇక్కడ ఆడారు. అంటే నాటకం వర్ధిల్లినటువంటి ప్రతి ప్రాంతంలో కూడా ఈ శశిరేఖ పరిణయం అనేటువంటి కథ రంగస్థలం మీద ఆడారు. రంగస్థలం మీద సక్సెస్ఫుల్ నాటకాలన్నీ కూడా సినిమాలుగా వచ్చాయి. అంటే ప్రూవ్డ్ సబ్జెక్ట్ అనే ఉద్దేశంతో తీశారు. అలా శశిరేఖ పరిణయం అనే పేరుతో వేల్ పిక్చర్స్ వారు ఈ సినిమాని మాయాబజార్ని తీశారు. తీసిన తర్వాత అంటే శాంతకుమారి గారు నటించారు. అప్పుడు అదే కథని విజయవారు తీయాలనుకున్నారు, నాగిరెడ్డి చక్రపాణి అనుకున్నప్పుడు. నిజానికి ఇది పాతాళ భైరవి తర్వాత ప్రారంభం కావాల్సినటువంటి సినిమా. కేవీ రెడ్డి గారికి నాగిరెడ్డి చక్రపాణిలకి చిన్న గ్యాప్ రావడంతో కొంత డిలే అయింది. ఆయన మధ్యలో బయటికి వెళ్ళాడు, అంటే వాహినిలో సినిమా చేశాడు. ఆ తర్వాత ఆ కంపెనీ నుంచి ఒక అడుగు ముందుకేసి అన్నపూర్ణ వాళ్ళకు ఒక సినిమా చేశాడు, దొంగరాముడు. ఆ తర్వాత వీళ్ళు తిరిగి పిలిచారు. ఆయన పిలిచి ఆ పాత ప్రాజెక్ట్ మనం అనుకున్నది మళ్ళీ అదే చేద్దామని చెప్పి పిలిచారు. అప్పుడు మళ్ళీ ఓకే చెప్పాడు. అప్పుడు కండిషన్ చెప్పాడు ఆయన, టోటల్ సినిమాకి నేనే బాధ్యుణ్ణి, నాకు అప్పచెప్పాడు, నేను చూసుకుంటాను అని. అలా ఆయన పూర్తి బాధ్యతలు తీసుకుని చేసినటువంటి సినిమా మాయాబజార్. ఈ మాయాబజార్ సినిమాకి అంతకుముందు రిలీజ్ అయినటువంటి శశిరేఖ పరిణయాలకి చాలా తేడా ఉంది. మాయాబజార్ అనేటువంటి పేరులోనే ఉర్దూ పదం ఉంది, బజార్ అనేది తెలుగు పదం కాదు. ఇది ఇప్పుడు ఉన్నటువంటి హిందుత్వ వాళ్ళకి చెప్తే గాయపడతారు. ఆ మాయాబజార్ అని పెట్టడంలోనే ఒక చిన్న, అంటే అది యాక్చువల్గా మరాఠీ రంగస్థలం నుంచి నడిచినటువంటి ప్రయాణంలో వచ్చిన పేరే. ఆ పేరునే వీళ్ళు వాడేశారు. ఇది కూడా మొదట పబ్లిసిటీలో వాళ్ళు మొదట సినిమా అనౌన్స్ చేసినప్పుడు శశిరేఖ పరిణయం అనే అనౌన్స్ చేశారు. తర్వాత మాయాబజార్గా మారింది. ఈ సినిమాకి కథ, మాటలు, పాటలు, వ్యవహారం, రచనకు సంబంధించిన అన్ని విభాగాలు పింగళి నాగేంద్రరావు గారు చేశారు. ఆయన మీద స్వతంత్ర పోరాట ప్రభావం ఉంది. ఆయన గాంధేయవాది, అలాగే స్వతంత్ర సమరంలో పాల్గొన్నాడు. జన్మభూమి అనే పేరుతో ఒక కవితా సంకలనం వేస్తే ఆ సందర్భంగా ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ చేసి విజయవాడ సబ్ జైల్లో ఉంచారు ఆయన కొంతకాలం. ఆ తర్వాత ఆయన ఖరగ్పూర్ రైల్వేస్లో ఉద్యోగం చేసి తర్వాత బయటకు వచ్చి సినిమా పరిశ్రమకు వచ్చాడు. రంగస్థల రచయిత ఆయన కూడా. దాదాపు 9 నాటకాలు రాశాడు. అందులో వింజరాణి లాంటి సూపర్ హిట్ నాటకాలు ఉన్నాయి, మేవాడ్ రాజ్యపతనం లాంటివి. అలా చారిత్రక పౌరాణిక నాటకకర్తగా ఆయనకు ఒక పాపులారిటీ ఉంది రంగస్థలం మీద. ఆయన చేతుల్లో రూపుదిద్దుకున్నటువంటి స్క్రిప్ట్లో చాలా విచిత్రాలు కనిపిస్తాయి. అంటే రకరకాల అంశాలు చదివాడు ఆయన. ఇది ఎక్కడా కూడా ఒక పౌరాణిక సినిమాగా అనిపించదు. పౌరాణిక ముసుగు వేసుకున్న సాంఘిక చిత్రమే. ఇందులో స్వతంత్రోద్యమ ప్రభావము కనిపిస్తుంది ఈ కథలో. నేషనల్ కాలేజీ ప్రభావం కనిపిస్తుంది, మచిలీపట్నం నేషనల్ కాలేజీ ప్రభావం కూడా కనిపిస్తుంది సినిమా మీద. అంటే చదువు చెప్పాలనుకుంటే విద్యార్థి ఏం నేర్చుకోవాలనుకుంటున్నాడో అది నేర్పండి, అంతే తప్ప మీరు కోర్సులు డిజైన్ చేసి వాళ్ళతో చదివించటం కాదు. వాళ్ళు ఏది నేర్చుకోవడం కోసం వచ్చినా నేర్పడానికి కావలసిన వనరులు మీ దగ్గర సిద్ధంగా పెట్టుకొని ఉండండి. ఇది ఘటోత్కచుడి ఆశ్రమంలో రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో నడిచేటువంటి గురుకులం.
ఆ గురుకులాన్ని రివ్యూ చేస్తూ ఎస్వి రంగారావు గారు చెప్పే డైలాగులు, వాటిలో నాకు అంటే వాళ్ళకి విషయం తెలియటం కావాలి తప్ప నాకు పాండిత్యం అక్కర్లేదు, జ్ఞానం ప్రధానం అంటాడు. ఇదే పాయింట్తో 3 ఇడియట్స్ అనేటువంటి సినిమా తీసేట అమీర్ ఖాన్. అది మాయాబజార్లో తడిమాడు ఆ రోజుల్లోనే. అందుకని ఎవరికి ఏది నేర్చుకోవాలనిపిస్తే అది నేర్పటమే గురువులుగా మీ బాధ్యత అనేది ఒక అండర్ ప్లేలో నడుస్తుంది ఆ కథలో. అలాగే పిల్లల పెంపకానికి సంబంధించినటువంటి కొన్ని ఒక లేయర్ నడుస్తుంది. అంటే దీనిలో 4-5 రకాల తల్లులు కనిపిస్తారు ఈ మాయాబజార్ సినిమాలో. ఛాయాదేవి ఒక మదర్, ఆవిడ కూతురు సావిత్రి, శశిరేఖకి తల్లి రేవతి. ఆ క్యారెక్టర్ ఒక పద్ధతిలో ఉంటుంది. ఇళ్లలో పెద్ద కోడళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, తన కూతుర్ని ప్రొటెక్టివ్గా చూసుకుంటూ ఎలా నడిపిస్తారు, అదొక మమకారం. అలాగే భర్తలు దెబ్బతిని తను పుట్టింటికి చేరాల్సినటువంటి పరిస్థితిలో వచ్చినటువంటి మదర్గా సుభద్ర. అలాగే ఆవిడ కుమారుడు అభిమన్యుడు, అదొక మదర్ క్యారెక్టర్. అది స్ట్రాంగ్ మదర్. అంటే ఎక్కడా కూడా ఆత్మాభిమానం చంపుకోకుండా తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ కొడుకు వ్యక్తిత్వాన్ని నిలబెడుతూ కొడుకుని గైడ్ చేస్తూ నడిచేటువంటి మదర్ క్యారెక్టర్. అదొక రెఫరెన్స్. ఆ తర్వాత ఇంకొక మదర్ ఘటోత్కచుడి తల్లి హిడింబి, సూర్యకాంతం చేసింది ఆ సినిమాలో క్యారెక్టర్. కొడుకు కొంచెం దుడుకు స్వభావి, బయటికి వెళ్ళి ఏదైనా ఎక్కడైనా ఇరుక్కుంటాడేమో, ఏదైనా ప్రాబ్లంలోకి వెళ్తాడేమో అని నిరంతరము అతని మీద ఒక కన్నేసి ఉంచుతుంది ఆవిడ. సుపుత్ర సుపుత్ర అని తిరుగుతూనే ఉంటుంది పాపం, కొడుకుని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఇతను ఏం చేస్తున్నాడు అనేది ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచుతుంది. ఇలాంటి మదర్స్ కూడా మనకు కనిపిస్తారు బయట. ఇలా అమ్మతనం అనేది కూడా మాయాబజార్లో ఒక అండర్ ప్లే అవుతుంది, ఒక లేయర్. అలాగే రుక్మిణి క్యారెక్టర్ సంజయ్ గారు చేశారు, జయలలిత గారి మదర్. ఆ క్యారెక్టర్లో ఒక అమ్మతనం. అంటే శశిరేఖని దాదాపుగా కృష్ణుడు రుక్మిణి తమ కూతురుగానే చూస్తారు. అదొక అంటే మదర్తో చెప్పుకోలేని విషయాలు పిన్నితో చెప్పుకుంటూ ఉంటుంది ఆవిడ. సావిత్రి చేసింది ఆ క్యారెక్టర్, శశిరేఖ క్యారెక్టర్. ఇక్కడ సంజయ్ గారు వాళ్ళిద్దరి మధ్య ఉండే అనుబంధాన్ని చాలా అద్భుతంగా చిత్రీకరిస్తారు డైరెక్టర్ గారు. ఇలా అనేక లేయర్స్లో నడుస్తుంది ఆ సినిమా. అది సాంఘిక చిత్రమే. సాధారణంగా అందరి ఇళ్లల్లో జరిగేటువంటి సంఘటనలే ఉంటాయి ఆ సినిమాలో. ఎక్కడ అందుకని విపరీతంగా జనాలు ఓన్ చేసుకున్నారు ఆ సినిమాని. అది భారతము లేకపోతే మరొకటో అనుకోలేదు. పౌరాణిక రూపంలో ఉన్నటువంటి మన ఇంట్లో పాత్రలే ఉన్నాయి అక్కడ అని డైలాగుల్లో కూడా ఎక్కడ సమాసాలు, ఈ హడావిడి భాష గొడవ ఇవన్నీ ఉండవు. చాలా సున్నితంగా సరదాగా సంభాషణలు సాగుతాయి. ప్రతి ఒక్కడికి అర్థమయ్యేటువంటి భాషలో సంభాషణలు ఉంటాయి. సరళమైనటువంటి సంభాషణలతో సాగేటువంటి చిత్రం మాయాబజార్. ఎక్కడ కూడా ఇప్పుడు జానవేరు సూరకర్ణ లాంటి సినిమాల్లో కనిపించేటువంటి సమాసాలు, ఆ గొడవ ఉండదు. కృష్ణుడు కూడా హాయిగా ఉంటాడు. ఈ సినిమాకి సంబంధించి కృష్ణుడి పాత్రకి ముందు వాళ్ళు అనుకున్నది రకరకాల రఘురామయ్య గారిని, తర్వాత ఆంజనేయులు గారిని, వీళ్ళని అనుకున్నారు. కాకపోతే ఇక్కడ ఎన్టీఆర్ కంపెనీ ఆర్టిస్ట్, అందుకని ఎన్టీఆర్తో చేయిస్తే బాగుంటుంది అని అనుకున్నారు. కానీ ఎన్టీఆర్కి ఒక ప్రాబ్లం ఉంది. ఆయనకి పల్లెటూరు పిల్ల టైంలో కుడి చేయి దెబ్బతింది. అంటే ఆయన బుల్ ఫైట్లో డూపు లేకుండా పార్టిసిపేట్ చేయడంతో అరచేయి దెబ్బతింది. దాన్ని నిలబెట్టలేడు, ఆయన అభయం ఇస్తూ నిలబెట్టలేడు స్ట్రైట్గా. అందుకని అదొక ప్రాబ్లం. దాంతోపాటు సొంత ఊరు అని ఘంటసాల గారు ప్రొడ్యూసర్గా చేసినటువంటి సినిమా. దానిలో రామారావు గారు హీరో, అందులో ఒక అంతర్నాటకంలో ఆయన కృష్ణుడిగా కనిపిస్తాడు. అది దాని మీద చాలా క్రిటిసిజం వచ్చింది ఆ టైంలో. అందుకని కృష్ణుడి పాత్ర మనం చేయకూడదు అని ఒక నిర్ణయం తీసుకుని ఉన్నాడు ఆయన్ని పిలిచి నువ్వే కృష్ణుడివి అన్నాడు కేవీ రెడ్డి గారు. అంటే ఈయన యాక్సెప్ట్ చేయలే. నువ్వు అండి నాకు నడవదు ఆ క్యారెక్టర్, ఇబ్బంది, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు, ఎందుకు వచ్చిన గొడవ అని, నేను చెయ్యను అని చెప్పాడు ఆయన సున్నితంగా. చెప్పిన తర్వాత మాధవపెద్ది గోఖలే గారితో స్కెచ్ వేయించారు. ఆ స్కెచ్ వేసి రామారావుకి చూపించి, ఫుల్ క్రౌన్ ఉంటే బాగుంటావు నువ్వు కృష్ణుడిగా, అందులో హాఫ్ క్రౌన్ పెట్టడం వల్ల నువ్వు బాలేవు, అది ప్రాబ్లం, నీ ఆహార్యము నీ
పర్సనాలిటీకి తగ్గ పద్ధతిలో కృష్ణుడి పాత్రను వాళ్ళు డిజైన్ చేయలేదు. అది వాళ్ళ తప్పు తప్ప నీ తప్పు కాదు. అందుకని నువ్వు అద్భుతంగా ఉంటావు, నువ్వు ధైర్యంగా చేసేయని చెప్పి గోఖలే గారి స్కెచెస్ చూపించిన తర్వాత రామారావుని కన్విన్స్ చేసి ఆ క్యారెక్టర్కి తీసుకున్నారు. అలా కృష్ణుడిగా ఎంటర్ అయ్యాడు. అంతకు ముందు ఎల్వి ప్రసాద్ గారి డైరెక్షన్లో వచ్చినటువంటి మిస్సమ్మ సినిమాలో రామారావు గారి కీలక పాత్ర, నాగేశ్వరరావు గారిది ఒక చిన్న క్యామియో రోల్ లాంటిది, కామెడీ క్యారెక్టర్. ఆ టైంలో ఆయన్ని ఎలా కన్విన్స్ చేశారు చక్రపాణి అంటే, తర్వాత సినిమాలో నీకు లీడ్ రోల్ నువ్వే హీరోవి అని చెప్పారని ఒక కథ ఉంది. ఓకే. ఆ ప్రకారం మాయాబజార్ సినిమాలో ఆయనకు అభిమన్యుడు హీరో క్యారెక్టరే. అభిమన్యుడు శశిరేఖ, శశిరేఖ పరిణయం అంటే శశిరేఖని పెళ్లి చేసుకున్న అభిమన్యుడు హీరో. కానీ శశిరేఖ పరిణయం శశిరేఖకి అభిమన్యుడికి అంటే, అభిమన్యుడు యుద్ధం చేసి శశిరేఖని గెలుచుకుంటే హీరోయిజం ఎలివేట్ అవుతుంది. కానీ ఇక్కడ అలా ఉండదు. ఈ మొత్తం కథని శ్రీకృష్ణుడు నడిపిస్తాడు. ఆ నడిపించేసరికి హీరో ఎవరు అనేసరికి ఎన్టీ రామారావు అనే సందేహం వస్తుంది. అంటే ప్రతి సందర్భంలో ఒక సన్నివేశంలో అభిమన్యుడిగా ఆవేశపడతాడు. ఈయన ఆవేశాలు తగదు, ఇది ఎలా జరగాలో అలా జరుగుతుంది, నువ్వు టెన్షన్ పడకు వెళ్ళు అని చెప్పి కృష్ణుడు అభిమన్యుడికి చెప్పి పంపిస్తాడు బయటికి. పంపించి ఆ రథం నడిపేటువంటి వాడికి చెప్తాడు, తీసుకెళ్ళి అంటే చెవిలో చెప్తాడు, తీసుకెళ్ళి అక్కడ ఘటోత్కచుడు ఆశ్రమం దగ్గర వదిలేసేయాలి. ఇది ఇలాంటి సన్నివేశాలు చూసినప్పుడు మళ్ళీ హీరో ఎవరు అనేటువంటి కన్ఫ్యూజన్ వస్తుంది. ఇంకొక వైపు క్యారెక్టర్ వైజ్గా చూస్తే మెజారిటీ సినిమాని ఘటోత్కచుడి పాత్ర మీద నడిపిస్తాడు. ఘటోత్కచుడు అక్కడి నుంచి వచ్చి సావిత్రిలోకి ప్రవేశించటం, అంటే శశిరేఖలోకి ప్రవేశించటం, మాయా శశిరేఖ. ఈ డ్రామా జనాల్ని విపరీతంగా అట్రాక్ట్ చేసింది, విపరీతంగా ఎంటర్టైన్ చేసింది. ఆ సినిమా సక్సెస్కి అదొక ప్రధానంగా ఉపయోగపడినటువంటి అంశం. ఆ ఏరియాకి వచ్చేసరికి ఎస్వి రంగారావు గారి డామినేషన్ కనిపిస్తుంది. అలా రంగారావు రామారావుల సినిమాగాను, రంగారావు మేజర్, ఎస్వి రంగారావు, సావిత్రి, ఎన్టీఆర్ వాళ్ళ ముగ్గురు మీద సినిమా నడిచినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ కూడా మళ్ళీ నాగేశ్వరరావు గారి రోలు నామమాత్రంగానే మారిపోతుంది ఈ సినిమాలో కూడా. కానీ ఆయన హీరో టెక్నికల్గా ఆయన హీరో. కానీ నిజానికి ఆ సినిమా రన్ అయింది ఆ మూడు క్యారెక్టర్ల మీద, ఘటోత్కచుడి పాత్ర మీద, శశిరేఖ పాత్ర మీద, కృష్ణుడి పాత్ర మీద. ఈ మూడు పాత్రలు పోషించినటువంటి ఆ ముగ్గురు చాలా ప్రభావవంతంగా నటించారు. రామారావు గారు ఎప్పుడైతే ఆ గెటప్కి సంబంధించిన సంఖ్య తీరిందో ఆయన పద్ధతిలో ఆయన చెలరేగిపోయాడు. ఆయనకి కృష్ణుడిగా విపరీతమైనటువంటి ఇమేజ్ తీసుకొచ్చి అసలు కృష్ణుడు అంటే ఇలాగే ఉంటాడు అని చెప్పి ప్రజలు ఫిక్స్ అయిపోయినటువంటి సినిమా. ఆ తర్వాత ఇంకొకరు వేస్తే యాక్సెప్ట్ చేయలేదు కృష్ణుడి క్యారెక్టర్, రామారావు తప్ప. అటువంటి ఇమేజ్ ఆయనకు సంతరించి పెట్టినటువంటి సినిమా మాయాబజార్. అలా అనేక ప్రత్యేకతలు ఉన్న సినిమా. 70 సంవత్సరాలు అవుతోంది ఆ సినిమా విడుదలై. అయినప్పటికీ ఆ మధ్యకాలంలో ఆ సినిమా అంటే షష్ఠి పూర్తి 60 ఏళ్ళైన సందర్భంగా లామకాన్లో ఒక ప్రత్యేకమైనటువంటి షో వేస్తే దానికి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఒక 20 మంది వస్తారేమో, 20-25 మంది అనుకున్నారు. అనుకుని ఏర్పాటు చేస్తే దాదాపు 200 మంది దాకా వచ్చేసి అలా నిలబడి చూశారు ఆ సినిమాని. ఇంత ఆదరణ ఇప్పటికీ ఉంది ఆ సినిమా మీద. ఇప్పటికీ ఆ సినిమాలో ఏ షాట్ ఎలా తీశారు, ఇప్పుడు లాహిరి లాహిరి అనే ఒక పాట ఉంటుంది అందులో. ఆ పాట 3 జంటల మీద చిత్రీకరణ జరుపుతాడు ఆయన. అలా ప్రతి అంశాన్ని విపరీతంగా చిత్రికపట్టి దాన్ని జనరంజకంగా తీయటంలో అసలు అంటే ఒక దర్శకుడు కావాలనుకునేవాడు ఎవడైనా సరే స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి, సినిమా నడక ఎలా ఉండాలి, సన్నివేశం ఎలా ఉండాలి అనేది తెలుసుకోవాలంటే అది పెదబాల శిక్షే మాయాబజార్ అనేది. అంత తపనతో చేసినటువంటి సినిమా అది. ఆ తర్వాత అదే బ్యానర్లో కేవీ రెడ్డి గారు చేసినటువంటి జగదేక వీరుని కథ కూడా అంతే డెడికేషన్తో చేసిన సినిమా. అది కూడా అపూర్వమైనటువంటి విజయం సాధించింది. కానీ కేవీ రెడ్డి గారి కెరియర్లో అన్ని జానర్స్ చేశాడు ఆయన. సోషల్ చేశాడు, అలాగే పౌరాణికాలు చేశాడు, సాంఘికాలు చేశాడు, పొలిటికల్ సటైర్ కూడా చేశాడు. ఆయన పెద్ద మనుషులు సినిమా ఆయనే డైరెక్టర్. అయితే ఆయన సినిమాలు అన్నిట్లోనూ ఆయన ఏ జానర్లో సినిమా తీసినా కానీ
ఆ జానర్లో ఇంతకు మించి వెళ్ళటం కష్టం అనే రేంజ్లో తీసేవాడు. అట్లా ఆయన చేసినటువంటి సినిమాల్లో ఆయనకు పద్మశ్రీ లేదు, ఏమీ లేదు, ప్రభుత్వపరమైనటువంటి గుర్తింపులు లేవు, ఏమీ లేవు. కానీ ఇప్పటికీ ఆయన తెలుగు సినిమాకి మార్గదర్శి కేవీ రెడ్డి గారు. అలా కేవీ రెడ్డి, పింగళి నాగేంద్రరావు గారు వాళ్ళిద్దరూ తెర వెనక ఆ సినిమాకి నిలబడినటువంటి వస్తాదులైతే ఆ సినిమాకి కేవలం డబ్బులు పెట్టి తప్పుకున్నారు తప్ప ఎక్కడ ఎంటర్ అవ్వలేదు. అంటే నాగిరెడ్డి గారు కొన్ని సందర్భాల్లో ఆందోళన వ్యక్తం చేసేవాడు. అంటే పాత శశిరేఖ పరిణయంలో ఘటోత్కచుడు 7 ఒక 20 తాటి చెట్లను పీక్ అవతల పాడేస్తాడు, ఇలాంటి షాట్స్ ఉండాలి మన సినిమాలో అని చెప్తూ ఉండేవాడు ఆయన కేవీ రెడ్డి గారికి. అవన్నీ విని ఊరుకునేవాడు, ఈయన పట్టించుకునేవాడు కాదు. ఆ సినిమాలో ఎంత వివాహ భోజనంబు పాట ఇవన్నీ. అలాగే ఆ సినిమాకి సంబంధించినటువంటి ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఆ సినిమాలో హిట్ అయినటువంటి దాదాపు 3-4 పాటలు రాజేశ్వరరావు గారు మ్యూజిక్ చేశారు. ఎస్ రాజేశ్వరరావు గారు కేవీ రెడ్డి గారి కాంబినేషన్లో సినిమా లేదు. ఆయన తను చేసిన అన్ని సినిమాలకి ఘంటసాల గారిని మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకున్నాడు, తప్పితే పెంజాల నాగేశ్వరరావు గారిని పెట్టుకున్నాడు. కానీ ఎన్నడూ రాజేశ్వరరావు గారితో ట్రావెల్ లేదు ఆయనకి. ఈ సినిమాకి ఎస్ రాజేశ్వరరావు గారిని పెట్టుకున్నారు. దానికి కారణం పింగళి నాగేంద్రరావు గారు అని అంటారు. అలా నీవేనా నన్ను తలచినది అన్నాడట ఆయన సెట్లో. అంటే మ్యూజిక్ సిట్టింగ్కి రాగానే రాజేశ్వరరావు గారు పింగళి నాగేంద్రరావు గారి వైపు చూసి అదే పల్లవితో పాట వచ్చింది. నీవేనా నన్ను తలచినది పాట ఆయన చేసిన ట్యూనే. అలాగే లాహిరి లాహిరిలో పాట కూడా ఆయన చేసిన ట్యూనే. ఇలా ఈ పాటలన్నీ చేసిన తర్వాత ఎక్కడో తేడా వచ్చేసింది వీళ్ళిద్దరికి. వచ్చి ఆయన సినిమా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పటికీ ఆ ట్యూన్స్ వాడుకున్నారు కానీ మ్యూజిక్ డైరెక్టర్గా ఘంటసాల గారిని తీసుకున్నారు. ఆయన కొన్ని పాటలు చేశాడు. చేసి ఈ వివాహ భోజనంబు ఇవన్నీ ఆయన చేసిన పాటలే. అలా ఘంటసాల గారి పేరే ఉంటుంది టైటిల్స్లో. నిజానికి ఆయన అడిగాడట ఇద్దరి పేర్లు వేయండి అని, కానీ వాళ్ళు ఒప్పుకోలే. ఘంటసాల గారి పేరు మాత్రమే ఉంటుంది, కానీ ఆ సినిమాలో రాజేశ్వరరావు గారి కంట్రిబ్యూషన్ కూడా ఉంది. ఇది ఆ సినిమాకి సంబంధించినటువంటి ఒక విశేషం. తర్వాత మార్కస్ బార్ట్లే గారి ఛాయాగ్రహణంలో ఆయన చేసినటువంటి మాయలు మంత్రాలు, ముఖ్యంగా వివాహ భోజనంబు పాటలు చిత్రీకరణ జరిపిన పద్ధతి అది అనితర సాధ్యం. అది బార్ట్లే గారు ఆ రోజుల్లో ఆ స్కీమింగ్లో ఎలా వెళ్ళాడు అనేది చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఇప్పుడు చూసినా కానీ. ఆ మినియేచర్ పద్ధతి అదంతా చాలా విచిత్రంగా తీశాడు ఆయన. అలాగే లాహిరి లాహిరి పాట మిట్ట మధ్యాహ్నం షూట్ చేశారని నాగేశ్వరరావు గారు చెప్తే అందరూ ఆశ్చర్యపోయేవారు. అలా విజయవారి వెన్నెల అదంతా ఆ కల్పన, అసలు సినిమా చాలా ఆహ్లాదంగా వేరే ప్రపంచంలోకి వెళ్ళి విహరించినట్టుగా ఉంటుంది. అలాగే ప్రతి సన్నివేశంలోనూ ఎక్కడో చోట సమకాలీన రాజకీయ అంశాలు కూడా ప్రస్తావనకు వస్తాయి. ఎక్కడో చోట గుచ్చుతాడు, మళ్ళీ జనాలను గుచ్చి అప్రమత్తుల్ని చేస్తూ ఉంటాడు నిరంతరం. ఇలా అన్ని విధాలుగా టైట్గా ప్యాక్ చేసిన సినిమా. దానికి పోలిక లేదు, దాని తర్వాత ఆ స్థాయి సినిమా రాలేదు. అటువంటి అపురూపమైనటువంటి సినిమాని ఎన్టీ రామారావు గారి